మీ టీవీ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా కొండాపురం మండలం గుండ్లూరుకి చెందిన గంగమ్మ బాడుగ ఆటో తోలుతూ కుటుంబ సభ్యులను పోషిస్తూ ఆదర్శంగా నిలిచింది. గంగమ్మ పట్టుదల, ఆత్మవిశ్వాసం నన్నెంతగానో కదిలించింది. ఆమె కష్టాన్ని టీం నా దృష్టి తెచ్చింది. త్వరలోనే నేను గంగమ్మ కుటుంబాన్ని కలిసి సహకారం అందిస్తా అన్నారు. మీరు ఎన్ని సంవత్సరాలు చిక్కుంటున్నారు? 5 సంవత్సరాల పైన ఉంటాం సార్. ఆర్థిక పరిస్థితి అదే సార్, మా కుటుంబంలో 2 పెద్ద దిక్కువారు కొంచెం మెత్తపడినారు సార్. వాళ్ళని పోషించడానికి ఇంకా నేనే సార్. వాళ్ళు వేరే పనికి పోయేట్లేదు సార్. మా అమ్మకు 4 ఆడపిల్లలు సార్, ఒక మగపిల్లడు సార్. వాళ్ళని పోషించుకోవడానికి 2 హాస్టల్కి వేసిన సార్. వాళ్ళని ఇట్లా చేసుకోవడానికి కూడా కష్టం అయిపోతుంది సార్. సరే నేను అడుగుతాను, ఏం పని చేసేది చెత్త సార్. ఆరోగ్యం బాగాలేదు సార్. 4 ఆడపిల్లలు సార్, ఒక మగపిల్లడు సార్. వాళ్ళు చదువుకోవాలంటే నేనంటే చదువుకోలేదు సార్. వాళ్ళని చదువుకోవాలంటే వాళ్ళు డబ్బులు కావాలి కదా సార్. ఎవరు ఇస్తారు సార్ మాకు? మేము పనికి వెళ్తేనే కదా సార్ డబ్బులు వచ్చేది. అందుకని నేను ఇంకా ఆటో నడిపేది ఇట్లా పని చేస్తాను సార్. ఆటోకి పోవడం, ఇట్లా ఎవరన్నా బాడీకి పిలిస్తే వెళ్ళడం, ఈ పని చేసి డబ్బులు తెచ్చుకొని పిల్లల్ని చదివించుకుంటున్నాను సార్. ఇది నీ సొంత ఆటోనా? కాదు సార్, నా సొంత ఆటో కాదు సార్. వేలో మా మామ వారు అయితే నేను ఇప్పించుకొని నడుపుకుంటున్నాను సార్. అంటే బాడీకా లేకుంటే? బాడీకే సార్. మీ భర్త ఏం చేస్తాడమ్మా? నా భర్తకి ఆరోగ్యం బాగాలేదు సార్. కింద పడి చేయి కూడా కొద్దిగా పని చేయాలి సార్. ఇట్లా టీవీ కైలాస్ అవుతుందని చెప్పినారు సార్. నేను సార్ ఇంకా ఏమైనా ఎక్కువ బరువు పని చేస్తే ఆయాసం వస్తా సార్. ఏం పని చేయలేడు. అందుకని ఇంకా ఆయన చేయలేడు కాబట్టి నేనే చేస్తాను సార్. నాకు 3 సార్, 2 ఆడపిల్లలు, ఒక కొడుకు సార్. ఆ బిడ్డని వేసుకొని కూడా నేను పని చేసుకుంటాను. నీకు సొంత ఇల్లు ఏమైనా ఉందమ్మా? లేదు సార్, సొంత ఇల్లు లేదు సార్. స్థలం కూడా లేదు సార్. ఎక్కడో నేను రోడ్డు పక్కన కాలువ మీద వేసుకున్నాను. నా దగ్గర స్థలం కాదు సార్, కాలువ మీద నేను ఇల్లు వేసుకున్నాను సార్. స్థలం కానీ ఇస్తాం కోసం నువ్వేం దరఖాస్తు చేసుకోలేదమ్మా? లేదు సార్. ప్రభుత్వం నుంచి నువ్వేమన్నా లబ్ధి పొందినావమ్మా? ఏం పొందలేదు. రుణాలు కానీ ఇండ్లు కానీ? ఏం పొందలేదు సార్. మునకా డబ్బులు వస్తుందని చెప్పి అది కూడా రాలేదు సార్. పెండింగ్లో పడుతుంది. నువ్వు ఇంటి కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోలేదా? చేయలేదు సార్. ఇంకా రాదని నేను ఇంకా పట్టించుకోలేదు సార్. నా కుటుంబం పోషించుకోవడానికి నేను ఆటో కావాలని